సత్యాపరద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే ప్రముఖ నటి నిరోష. నిరోష గురించి ఎందుకు చెప్పుకోవాలంటే 1988లో ఒక బృందావనం అనేది సాంగ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బహుశా 1988వ సంవత్సరంలో ఉన్నటువంటి యూత్కి ఈ పాట బాగా తెలుసు. స్క్రీన్ మీద వచ్చేప్పటికి అక్కడ తమిళ్లో అగ్ని నక్షత్రం, తెలుగులో ఘర్షణ అనే పేరుతో రిలీజ్ అయింది. తమిళంలో అయితే బ్రంపర్ రికార్డ్స్, తెలుగులో కూడా అదే స్థాయి రికార్డ్స్ సృష్టించింది. అంతవరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమిళ సినిమాలు అంటే కమల్ హాసన్, అప్పటికి ఇంకా రజనీకాంత్ సినిమాలు అంత ఫేమస్ అవ్వలేదు తెలుగులో. డబ్బింగ్లో ఒక కమల్ హాసన్కి ఎంత స్థాయిలో కలెక్షన్స్ వస్తాయో అంత స్థాయిలో తెలుగులో కూడా బంపర్ కలెక్షన్స్ వచ్చి ఘర్షణ అంటే ఇప్పటికీ కూడా దాదాపుగా 40 సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఎప్పటికీ కూడా ఈ పరిశ్రమ అంతా కూడా గుర్తుపెట్టుకుంది. సో అందులో పరిచయం నటీమనే నిరోష. 1988లో నిరోష స్విమ్ డ్రెస్ వేసుకొని ఆమె నటించిన తీరు, అలాగే ఒక ఎక్స్పోజింగ్ అని కూడా మనం అనలేం, కానీ అందులో కూడా ఒక మంచి టాలెంట్ అని చూపించి తన నటన, ఇమేజ్ ఇవన్నీ కూడా కలగలిపి తెలుగు ప్రేక్షకులకి ఒక కొత్త అందాన్ని ఇచ్చింది మాత్రం నిరోషే. చాలామంది ఎవరు ఈ నటి అని చెప్పి అనుకున్నారు. అలాగే ప్రముఖ నటి రాధిక చెల్లెలు అని చెప్పి కూడా తెలుసుకున్న తర్వాత జనగా అందరికీ ఒక అపోహ ఏంటంటే ఏ హీరోయిన్ అయినా సరే వాళ్ళ చెల్లెలు పైకి రాలా. మీరు చూడండి, శ్రీదేవి చెల్లెలు వాళ్ళ సినిమాలోకి రాలేదనుకోండి. అలాగే మిగతా నటి వాళ్ళ కనుక చూసుకుంటే భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ, అదే టైంలో ఆవిడ కూడా ఇంట్రడ్యూస్ అయ్యారు. కానీ అక్క సక్సెస్ అయినట్టుగా చెల్లెలు సక్సెస్ అవ్వాల. కానీ రాధిక విషయంలోకి వచ్చేప్పటికి రాధిక అంత సక్సెస్ అని నేను చెప్పను, కానీ ఇప్పటికీ ఆవిడ 100 చిత్రాలకు పైగా నటించారు. అది ఆషామాషి వ్యవహారం కాదు. నా దృష్టిలో అయితే అక్కకి సక్సెస్ ఎలా వచ్చిందో చెల్లి కూడా తన సొంత టాలెంట్తో అంత సక్సెస్ తెచ్చుకున్న నటీమణి నిరోష. 1988లో మీరు కనుక చూసుకుంటే 1994 వరకు యువత నిరోష అనేటప్పటికీ అసలు ఆ సినిమా ఏంటి, కథ ఏంటి అని కూడా ఆలోచించకుండా టికెట్ కొనుక్కొని వెళ్ళి చూసేవాళ్ళు. ఎందుకంటే అదే టైంలో 1988లోనే ఒక సినిమా వచ్చింది, అది సింధూర పువ్వు అనేటప్పటికీ రామ్కి ఈ సినిమాలో హీరో. అసలు హీరోయిన్కి నిరోషని ఫొటోస్ చూపించినప్పుడు రామ్కి అన్నట్టు అమ్మాయి ఎవరు అసలు బాగాలేదు, నల్లగా ఉంది, పనిపిల్లగా ఉంది, ఈ అమ్మాయి హీరోయిన్ కింద ఏం పనికి వస్తుందో అన్నట్ట. డైరెక్టర్ లేదు నచ్చ చెప్పి విజయకాంత్ మెయిన్ ఆ సినిమాకి విజయకాంత్ అసలు నిరోషని పెట్టుకోమని సలహా ఇచ్చింది కూడా విజయకాంత్ హీరో. ఆయన అప్పట్లో మంచి పాపులరు, దర్శకుడికి చెప్పాడు, అలాగే మిగతా వాళ్ళు కూడా చెప్పాడు అమ్మాయి అయితే ఖచ్చితంగా బాగా నటిస్తుందని చెప్పి. విజయలలిత ఆ సినిమాలో బంపర్ యాక్షన్ చాలా బాగా చేస్తారు. దానికి తగ్గట్టుగా సింధూర పువ్వులో నిరోష బ్రహ్మాండమైన యాక్షన్ చేస్తారు. ఈ సినిమా మళ్ళీ సూపర్ డూపర్ హిట్. తమిళంలో ఎలాంటి కలెక్షన్స్ సాధించారో తెలుగులో కూడా అలాంటి కలెక్షన్స్ సాధించడం జరిగింది. అంటే ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిరోష ఆ రోజుల్లో ఒక ప్రపంచనం. ఆమె కనుక ఉంటే సినిమా మెయిన్ ఎంతో కొంత డబ్బులు నిర్మాతకి కలెక్షన్ చేసి ఇస్తుంది అని ఆవిడ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఈ 4 భాషల్లో నటించడమే కాకుండా ఈ 4 భాషలు కూడా ఆవిడ తెలుసు. అది ఎంతో కొంత మాట్లాడగలరు. తెలుగు కూడా కొంచెం పెట్టి మాట్లాడతారు, మనకు బాగా అర్థమవుతుంది. అది మెయిన్ భాష మీద కమాండ్. భాష మీద ఎప్పుడైతే ఎవరికైతే కమాండ్ ఉంటుందో వాళ్ళు ఎక్కడైనా సరే సక్సెస్ అవుతారు. 1995లో రామ్కీని పెళ్లి చేసుకున్నారు. రామ్కీ కూడా మంచి హీరో, మంచి టాలెంట్ ఉన్న పర్సన్. రామ్కీ మృదు స్వభావి, అలాగే వెజిటేరియను. కానీ నిరోష వచ్చేప్పటికి నాన్ వెజిటేరియను. పెళ్ళైన కొత్తల్లో భర్త ఆశయాలకి అలాగే అభిరుచులకి అనుగుణంగా వెజిటేరియన్ తను కూడా స్వీకరించి చాలా కాలం పాటు అలాగే కాలం గడిపారు. కాకపోతే తర్వాత డాక్టర్స్ మరీ ఎనిమిదిగా ఉండటం వల్ల నాన్ వెజిటేరియన్ తీసుకోమని చెప్పడంతో తర్వాత ఇప్పుడు ఆవిడ నాన్ వెజిటేరియన్ తీసుకుంటున్నారు. వీళ్ళిద్దరికి మధ్య పిల్లలు లేరు. ఎందుకు లేరు అంటే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. సమాజంలో ఎంతోమంది అనాథలు ఉన్నారు. సో అనాథలకి మనం ఏదో ఒక ప్రేమ పంచివ్వాలి, మనకు కుటుంబం అంటే ఇవ్వలేమని ఒక భావన ఉండొచ్చు. వాళ్ళు సమాజం మీద ఆ అనాథ పిల్లల మీద ప్రేమ చూపిస్తూ వాళ్ళకి వాళ్ళకు వచ్చినటువంటి రెమ్యునరేషన్స్లో కొంత చారిటబుల్ యాక్టివిటీస్ కూడా ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇక సినిమాల విషయానికి వచ్చేప్పటికి
పచ్చని సంసారం ఈ సినిమా అందరికీ మీకు తెలిసే ఉంటుంది. పచ్చని సంసారం కృష్ణకి గ్యాప్ వచ్చింది. రక్త తర్పణ సినిమా తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ ఏమవుతుంది అని అర్థం కాని పరిస్థితి. అదే టైంలో నిరేష్ కూడా 1990 తర్వాత చెప్తున్నాను, 91 తర్వాత నిరేష్ కూడా గడ్డు కాలం వచ్చింది. అసలు అమ్మాయి మళ్ళీ రికవర్ అవుతుందా అని చెప్పేసి. అదే టైంలో వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి పచ్చని సంసారంలో నా దృష్టిలో ఆ సినిమాలో హీరోయిన్ ఆమెనే కానీ రాజ్ కుమార్ పక్కన నిరోష్ నటించినటువంటి క్యారెక్టర్, నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్, ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆ కుటుంబంలోకి ఎంటర్ అయ్యి తర్వాత రియలైజేషన్ అయ్యే క్యారెక్టర్ పండంటి కాపురం అని చెప్పేసి సూపర్ స్టార్ కృష్ణ విజయమ్మలో జమున క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, మాలినీదేవి క్యారెక్టర్. ఆ మాలినీదేవి క్యారెక్టర్ని దాదాపుగా కొంచెం అటు ఇటుగా మలిచి సినిమాలో పెట్టారు. జమున చాలా సీనియర్ నటిమణి. ఆవిడ ఆ రోజుల్లో అంత ప్రతిభావంతంగా నటించి ఆ సినిమాని విజయ తీరాలకి తీసుకొచ్చారు. అదే నటన ఇక్కడ నిరోష్ కూడా చూపించి అద్భుతమైన టాలెంట్ కనిపించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పద్మాలయ గారి బ్యానర్లో పద్మాలయ స్టూడియోస్లో జరుగుతుంది. సూపర్ స్టార్ కృష్ణ నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు, విజయమ్మ గారు కూడా నాకు బాగా తెలుసు. వాళ్ళిద్దరూ కూడా ఏంటంటే మితభాషలు, ఎవరితో పెద్దగా మాట్లాడరు, కానీ విజయమ్మ గారు వంట చాలా బాగా చేస్తారు. ఈ సినిమా షూటింగ్ అప్పుడు చాలా మర్యాదగా పొలైట్గా ఉండే కృష్ణ కూడా నిరోషిత అమ్మ ఎలా ఉన్నావు ఏంటి, మా ఇంటికి భోజనానికి రాని ప్రతిరోజు షూటింగ్ గ్యాప్లో పద్మాలయ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి విజయమ్మల భోజనం అది వడ్డించి ఎంతో ప్రేమగా అనురాగంతో చూశారు. ఎందుకంటే ఎంఆర్ రాధా అనే ఆయన సూపర్ స్టార్ కృష్ణకి బాగా తెలుసు. ఎందుకంటే రాధా ఆ రోజుల్లో తమిళనాడులో మంచి ఫేమస్ యాక్టర్. రక్త కన్నీరు అని చెప్పేసి నాటకం తర్వాత నాగభూషణం ఇక్కడ ఆడారు. తమిళనాడులో వేలాది నాటకాలు ఎంఆర్ రాధా చేశారు. ఎంఆర్ రాధకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ రక్త కన్నీరు నాటకం ఆయన తమిళనాడులో వేరు వేరు ప్రదేశాల్లో చేస్తున్నప్పుడు ఆ ఊరి సమస్యలు తెలుసుకొని ఆ ఊరి సమస్యల్ని ఆ నాటకంలో జోడించి ఆ డైలాగుల్లో చెప్పి ప్రతి రక్త కన్నీరు నాటకం ఒక ఊరికి మారిపోయేది, ఒక డిస్ట్రిక్ట్కి మారిపోయేది. అందుకని ఎంఆర్ రాధా రంగస్థలంలో సూపర్గా నటించిన నటుడు. రంగస్థలమే కాదు వెండి తెర మీద కూడా ఎన్నో మెరుపులు మెరిపించినటువంటి వ్యక్తి. సో ఆయన మీద అభిమానం. సరే నిరోష్ని కూడా అదే అభిమానం తాను చూశారు. గొప్పగా చెప్పాలంటే బొమ్మ బురుస ఒక కాయకి ఎలా ఉంటుందో పచ్చని సంవత్సరం కూడా అంత గొప్పగా హిట్ అయింది. అంటే ఎందుకంత చెప్తున్నానంటే నిరోషలో ఆ రోజు ఉన్న టాలెంట్ గురించి చెప్తున్నాను. సాహసఘట్టం అని చెప్పి సినిమా ఉంది, అది తమిళ నుంచి తెలుగులోకి డబ్ చేశారు. అందులో కూడా చాలా వీరోచిత కార్యక్రమాలు ఉంటాయి. రామ్కి అరుణ్ పాండ్యన్ నటించారు హీరోలుగా, అందులో నిరోష్ కూడా ఉన్నారు. నా దృష్టిలో అది యావరేజ్ సినిమాగా నిలిచింది, కానీ అందులో చేసే సాహస కృత్యాలు అందరిని అలరిస్తాయి. ఆ సినిమా ఇంకా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సింది, ఏ కారణం చేతో అది అవ్వలేదు. అలాగే ది పర్ఫెక్ట్ మర్డర్ అని చెప్పేసి ఇంకో సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా కూడా చాలా అంటే సస్పెన్స్లో ఒక కొత్త తరహాలో తీసుకెళ్ళినటువంటి చిత్రం అది. అలాగే కొబ్బరి బాండం వచ్చేటప్పటికి రాజేంద్ర ప్రసాద్కి ఆయనకున్న మెయిన్ టాలెంట్ ఏంటంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు ఎదురు మనిషిని డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు. హీరోయిన్ చాలా కేర్ఫుల్గా ఉండాలి రాజేంద్ర ప్రసాద్ నటించేటప్పుడు. యాక్షన్కి రియాక్షన్ కనుక ఇవ్వకపోతే ఆ చిత్రం సక్సెస్ అవ్వదు. కానీ మీరు కొబ్బరి మండలంలో సినిమాలో కనుక చూస్తే హాస్యం ప్రధానం. మనిషి ఏదైనా చేయొచ్చు, కానీ హాస్యం చేయడం చాలా కష్టం. రాజేంద్ర ప్రసాద్తో ఈక్వల్గా నిరోష్ కూడా తన కామెడీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. అంటే ఆవిడ విలనిజం చేశారు పచ్చని సంవత్సరాలలో, ఇందులో కామెడీ చేశారు. అలాగే రొమాంటిక్గా అగ్ని నక్షత్రంలో చేశారు, అదే ఘర్షణ అనుకోండి తెలుగులో. నారీ నడుము మూరాలు, ఒక చిలిపితనం, ఒక కొంటెతనం, ఒక యమనంలో ఉండేటటువంటి శృంగార పాలు, ఇవన్నీ కూడా నారీ నడుము మూరాల్లో కనపడుతుంది. అప్పటికి అసలు బాలకృష్ణ కెరీర్ ముందుకు ఎలా వెళ్తుందన్న సందేహంలో ఉంది అప్పట్లో. ఎందుకంటే 1989లో తెలుగుదేశం ప్రభుత్వం పడిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఒక సోబర్గా బాలకృష్ణను చూపించాలని ఏ కోదండరామిరెడ్డి అనుకున్నారు, దానికి ప్రొడ్యూసర్ మురారి. అందుకనే ఎక్కడా కూడా అసభ్యం లేకుండా ఒక గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఒక విలేజ్ గర్ల్ ఎలా ఉంటారో నిరోష అలాగే ఆ సినిమాలో చేశారు. నిజంగా చెప్పాలంటే సిందర్పూర్లో కూడా అంతేనండి, ఒక విలేజ్ గర్ల్ ఎలా ఉంటుందో యాజ్ గా చేశారు. ఎందుకంటే ఆవిడ బేస్గా విలేజ్ అనేది తెలియదు ఆవిడకి. ఆవిడ పుట్టింది అంతా కూడా శ్రీలంక,
శ్రీలంకలో పుట్టి అబ్రాడ్లో చదువుకొని ఆవిడ వచ్చారు. ఇక్కడ సంస్కృతి అన్నీ కూడా ఆకలింపు చేసుకొని ఆవిడ విలేజ్ గర్ల్గా చేయటం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఎప్పుడు కాలం అనేది ఒకటి ఉండదు. 1995లో మ్యారేజ్ అయిన తర్వాత సినిమా ట్రెండ్ మారిపోయింది. సినిమాలో కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త ఇమేజ్ వచ్చింది. అలాగే ఆవిడ తమిళ సినిమాల్లో చేసేటప్పుడు కూడా ఫైట్ సన్నివేశాల్లో కూడా ఆవిడ యాక్షన్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో కనుక చూసుకుంటే ఫైట్ సన్నివేశాలు చేసేవాళ్ళు చాలా అరుదు. విజయశాంతి ఒక ఆవిడ చేసేవారు, అంతకుముందు అయితే విజయలలిత చేసేవారు. సో ఆ కోవలో నిరోష కూడా ఉంటారు. అయితే అప్పట్లోనే ఆవిడ కెరీర్ని కొద్దిగా ప్లాన్ చేసుకొని కత్తెమల్ లాంటి సినిమాల్లో నటించుంటే బాగుండేది. బహుశా ఆ గైడెన్స్ ఆవిడకి ఎవరికైనా సరిగ్గా ఇవ్వలేదేమో, లేకపోతే ఆవిడ విజయశాంతి లాగా ఎదిగేవారు. అదొక్కటే ఆవిడ కెరీర్లో ఆవిడ గైడ్లైన్స్ సరిగా లేకపోవడం వల్ల జరిగిందేమో అని నా భావన. అలాగే స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ ఎండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్. కథాపరంగా చాలా బాగుంటుంది. ఆ సినిమా తీసే ముందు నవల కనుక చదివితే స్టోటపురం దొంగలు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడతారో అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా చూపించారు. కానీ సినిమాలో మసాలా వాళ్ళు తక్కువగా ఉండటం వల్ల ఆ సినిమా అసలు ఆడలేదు, ఫ్లాప్ అనే చెప్పాలి. కానీ నిరోషం మాత్రం తన క్యారెక్టర్కి న్యాయం చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్టెప్స్ ఎలా వేస్తారో అదే స్పీడ్తో అదే ఈజ్తో ఆవిడ చేశారు. రాధ కూడా చేసేవారు, కానీ రాధ కన్నా కూడా చాలా స్టైలిష్గా ఆవిడ డ్యాన్స్ చేస్తారు. అది నిరోష్లో ఉన్నటువంటి గొప్పతనం. నాకు తెలిసి భానుప్రియ మంచి స్పీడ్ డాన్సరు, రాధ కూడా స్పీడ్ డాన్సరు. నిరోషకి మరి డాన్స్ వచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఆవిడ వేసే స్టెప్పులు మాత్రం డాన్స్ మాస్టర్ ఎలా చెప్తే అలా అనుగుణంగా వేసేటువంటి ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్తో ఆవిడ ఆ సినిమాలో కూడా చాలా బాగా కనిపిస్తారు. ఎప్పుడు చెప్పాను కదా, నేను ప్రతిభ గల నటీమణులు ఎక్కడైనా సరే వెలుగొందుతారు. 1995 ఆ ప్రాంతాల్లో వచ్చేటప్పటికి సినిమా అనేది ఒక బ్యారియర్ వచ్చింది. సినిమా అనేది టికెట్ రేట్ పెరగడం, కొంతమంది మాత్రమే సినిమా థియేటర్స్కి వెళ్ళడం. ఇప్పుడైతే మరి పరిస్థితి ఓటీటీ ప్లాట్ఫామ్స్కే పరిమితం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో టెలివిజన్ సీరియల్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. సో ఆవిడ పవిత్ర బంధం లాంటి సీరియల్స్ తీసుకున్నా కూడా ఆవిడ చేసే నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాబట్టి తమిళంలో ఆవిడ మంచి సక్సెస్ఫుల్. రాధిక చేసే టీవీ సీరియల్స్లో ఆవిడ సక్సెస్ సాధించారు. ఇప్పుడు తెలుగు సీరియల్స్లో ఆవిడ కనపడుతున్నారు. మన దూరదర్శన్ అయ్యే ప్రసారమైన ఛానల్లో కూడా ఆవిడ ప్రముఖమైన క్యారెక్టర్ వేశారు. అలాగే ఆవిడ మెయిన్ ఏంటంటే రాబోయే కాలంలో ఇంకా మంచి ప్రతిభ గల నటీమణి ఆవిడ. కాబట్టి ఈరోజు చాలామంది ఎంట్రీ ఇస్తున్నారు. అత్త క్యారెక్టర్కి ఎంట్రీ ఇస్తున్నారు, అమ్మ క్యారెక్టర్స్కి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ఈరోజు సంసారపక్షంగా ఉండే వదిన క్యారెక్టర్కి ఎంట్రీ ఇస్తున్నారు. కాబట్టి ఒక నూతనత్వం కావాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఆవిడ అందుబాటులో ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే సినిమాల్లో కూడా నిరోష ప్రముఖమైనటువంటి క్యారెక్టర్ కనుక వేస్తే రమకృష్ణ, నిరోష ఇలాంటి వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో సక్సెస్ అయ్యారు. సో థర్డ్ ఇన్నింగ్స్లో కూడా వాళ్ళు ఈ క్యారెక్టర్స్లో సక్సెస్ అయితే బాగుంటుంది. ముఖ్యంగా మహేష్ బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ వాళ్ళు ఎక్కువగా తల్లి క్యారెక్టర్స్ గురించి వెతుకులాట చాలా ఎక్కువగా జరుగుతుంది. వదిన క్యారెక్టర్లు కూడా ఈరోజు బహుముఖ ప్రజ్ఞాశాలు దొరకడం కష్టంగా ఉంది. కాబట్టి ఇలాంటి షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఆవిడ చేస్తే బాగుంటుంది. ఇప్పటికీ కూడా ఈ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ మన తెలుగు సినిమాలో రావట్లేదు. లేడీ పోలీస్ ఆఫీసర్ గెటప్స్లో నిరోష ఆవిడకున్నటువంటి ఇప్పుడు ఆవిడ స్ట్రక్చర్లో ఎటువంటి మార్పు రాలా, ఆవిడ ఫేషియల్ గ్రామంలో ఎటువంటి మార్పు రాలా. 1988లో ఎలాగున్నారో ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి మెయింటెనెన్స్ ఉంది. నాకు తెలిసి సూపర్ స్టార్ కృష్ణకి అలా ఉంది. ఆయన బాడీ చివరిలో పాపని ఇబ్బంది పడ్డారు, కానీ 1995, 98 వరకు కూడా కృష్ణ స్ట్రక్చర్ చాలా ఫిట్గా ఉండేది సినిమాల్లో. అలాగే నిరోష్ కూడా ఇప్పుడు ఆవిడ వయసు 1971లో పుట్టారు. ఇప్పటికి 54 సంవత్సరాలు. 54 సంవత్సరాల వయసులో కూడా ఆవిడ ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి లేడీ పోలీస్ ఆఫీసర్ గెటప్స్ ఆవిడ బాగా సరిపోతాయి. నిర్మాతలు, దర్శకులు ఆ విధంగా ఆలోచిస్తే బాగుంటుందేమో. ఏదేమైనా సరే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఆవిడ జీవితంలో ఒక క్రిటికల్ సిచ్యుయేషన్ ఫేస్ చేశారు. 1967లో ఎంఆర్ రాధా, ఎంజి రామచంద్రపై కాల్పులు జరిగారన్న ఒక అభిప్రాయం, ఒక ఆరోపణలు ఉన్నాయి. తర్వాత వాళ్ళ విషయంలో కూడా మేము కాల్పులు జరపలేదని చెప్పేసి వాళ్ళ బంధువులు చెప్పారు. ఏది ఏమైనా సరే ఆ రోజు ఒక పెద్ద చర్చనీయాంశం ఏంటంటే ఎంఆర్ రాధా కాల్పుల విషయం.
ఆ తర్వాత ఆయన 4 సంవత్సరాలు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. ముఖ్యంగా రాధిక, నిరోష వీళ్ళ అమ్మైనటువంటి గీత అమ్మాళ్ళు వాళ్ళు భయపడ్డారు. తమిళనాడు సేఫెస్ట్ ప్లేస్ కాదు, ఎందుకంటే ఎఫ్జి రామచంద్రన్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏదైనా ఎక్కడి నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి ఆవిడ శ్రీలంక వెళ్ళిపోయారు. కాబట్టి శ్రీలంకలో నిరోష జీవితాన్ని గడిపారు. తర్వాత 1978లో రాధిక సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత 10 సంవత్సరాలకి నిరోష సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యారు. సో చిన్నప్పుడు ఆవిడ కష్టాలు కూడా చూశారు. కష్టాలు తెలుసు, కన్నీళ్ళు తెలుసు. ఒక సెలబ్రిటీ కూతురు శ్రీలంకలో ఉండినప్పుడు ఆవిడ పరిస్థితులు ఎలాగా ఉన్నాయో ఆవిడకి తెలుసు. ఇవన్నీ తెలుసుకొని అందరితోనూ కూడా కలుపుగోలుగా ఉండేటువంటి వ్యక్తిత్వం. తను గొప్ప వ్యక్తినని అదే పెద్ద స్టార్నని ఆవిడకి ఎప్పుడూ కూడా ఉండదు. ఆవిడతో ఒకసారి మనసు వైపు కనుక మాట్లాడితే ఆవిడ బోళగా ఉంటారు, పైకి ఆవిడ గంభీరంగా ఉన్నట్టు కనపడతారు, కానీ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత మాత్రం చాలా కలుపుగోలుగా ఉంటారు. అలాగే ముఖ్యంగా భర్త అంటే చాలా నమ్మకం, అలాగే భర్త అంటే చాలా గౌరవం, భర్త అంటే చాలా ప్రేమ అందరికీ ఉండదా అని అంటారు. ఆడ పాజిటివ్నెస్ ఎంత ఎక్కువ అంటే రామ్కి ఫోన్ మొబైల్లో లేడీ ఫోన్ నెంబర్ కనుక్కుంటే వెంటనే డిలీట్ చేసేస్తారు. అంటే అంత భయం అనమాట, ఎక్కడైనా అఫైర్స్లో ఉంటారని. అంటే వాళ్ళు ఉండడం మంచిదే, ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ జాతి కూడా అలాగే పడతారు. వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యమైన జంట. రామ్కి కూడా వ్యక్తిగతంగా చాలా మంచి అతను, అందరితోనూ కలుపుగలగా మృదు స్వభావాన్ని ముందే చెప్పాను కదా. వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా కాలం గడుపుతున్నారు. రాబోయే కాలంలో రామ్కీకిను నిరోషికి కూడా వాళ్ళకి వయసుకు తగ్గట్టు మంచి క్యారెక్టర్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అనేక విషయాల్ని మీ ముందు ప్రస్తావిస్తున్నాం. సత్యవ్రత పీపుల్ టీవీ అనేక విషయాన్ని గ్యాదర్ చేస్తుంది. తెలియని విషయాలు తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కొంతమందికి తెలిసినా కొంతమందికి తెలియని విషయాలు చెప్తున్నాం. అలాగే మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. లైక్ చేస్తే మీకు యూట్యూబ్లో ఈ వీడియో చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే యూట్యూబ్ ఆర్గనైజేషన్లో ఆ రకమైనటువంటి ఫెసిలిటీ ఉంది. అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఒక నూతన ఉత్సాహం వస్తుంది. సో మీ మనసుకు నచ్చినట్టయితే తప్పనిసరిగా ఇవి చేయండి. అలాగే మీకు మీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, అలాగే సత్యవ్రత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.